హలో, నేను డాక్టర్ వసుంధర చిప్పిపల్లి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. సర్వైకల్ క్యాన్సర్ ఇది విమెన్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్. అదర్ క్యాన్సర్స్ టు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూట్రైన్ క్యాన్సర్ కానీ ఇవి ఉంటే కనుక సర్వైకల్ క్యాన్సర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్ అంటే లైక్ ఆల్మోస్ట్ 18 to 45 ఆ తర్వాత ఏజ్ గ్రూప్లో కూడా ఎక్కువ కామన్గా వినిపించే క్యాన్సర్. లక్కీగా చెప్పాలంటే ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ ట్రెండ్ అనేది చాలా వరకు తగ్గింది, కానీ స్టిల్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్, మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. అండ్ ఎక్కువ విమెన్ క్యాన్సర్తో చనిపోతున్నారు అని అంటే అందులో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ నెంబర్లో నిల్చుంటుంది అనమాట. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే కనుక ఎక్కువగా ఇది వైరస్ నుంచి వచ్చే క్యాన్సర్ అనమాట. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఉంది. అందులో డిఫరెంట్ స్ట్రైన్స్ ఉంటాయి, లైక్ 16, 18, 31, 30 మల్టిప్లికేషన్స్లో ఉంటాయి అన్నమాట. ఈ క్యాన్సర్స్ ఈ టైప్ ఆఫ్ వైరస్ ఏదైతే ఎక్కువ సర్విక్స్ దగ్గర ఎక్కువ ఉంటే కనుక విమెన్కి అవి సెల్స్ని ఏం చేస్తాయంటే డ్యామేజ్ చేస్తాయి. సెల్స్ని డ్యామేజ్ చేసి ఆ కొత్తగా ఫామ్ అవుతున్న సెల్స్ని క్యాన్సర్ కణాల కింద ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే 100% ఆఫ్ రీజన్స్ ఉన్నాయంటే సర్వికల్ క్యాన్సర్కి అందులో ఎక్కువ శాతం ఈ వైరస్ వల్ల వచ్చిన క్యాన్సరే ఉంటుంది. ఇదే రీజన్ ఎందుకు అంటే ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తామంటే సర్వికల్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్ బై టేకింగ్ వ్యాక్సిన్. అంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అందులో సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఉంటుందన్నమాట. సో విమెన్కి అంటే లైక్ ఈ ఇంకొక రీజన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి యాజ్ ఐ సెడ్ ఒకటి వైరస్ ఉంటుంది, లేదు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది. ప్యూర్ సోషియో ఎకనామిక్ కాజెస్ అంటారు. అంటే వాళ్ళకి ఎందుకు రీజన్ అంటే వాళ్ళకి హైజీన్, ఇంటిమేట్ పార్ట్ హైజీన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ దట్టు వాళ్ళకి పాపం యాక్సెసిబిలిటీ తక్కువ. అంటే లైక్ ఏదైనా ప్రాబ్లం అయింది అని అంటే మెడికల్ సీకింగ్ ఫెసిలిటీ కానీ ఒకవేళ వెళ్ళిన దగ్గర అవైలబుల్ ఫెసిలిటీస్ కానీ లేకపోవడం వల్ల వీళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఎక్కువ పోస్ట్ మెనోపాజల్ విమెన్కి కూడా కొంచెం రకాలుగా కూడా సర్వికల్ క్యాన్సర్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా రీజన్స్ అయితే కనుక అసలు మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది? సర్వైకల్ క్యాన్సర్కి లక్షణాలు అంటే అబ్నార్మల్ బ్లీడింగ్, అంటే మనకి నార్మల్గా ఏదైతే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కాకుండా డిఫరెంట్గా ఏదైనా మనకి తేడాగా కనిపిస్తే అది సర్వైకల్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అన్నది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే బ్లీడింగ్ ఆఫ్టర్ సెక్స్, మన వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత వైఫ్కి బ్లీడ్ అయితే కనుక అంటే సంథింగ్ ఆ సర్వీక్స్లో ఉంది, అదే వీళ్ళిద్దరూ కలవడం వల్ల బ్లీడ్ అవుతుంది. సో దీన్ని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడ్ అంటారు. అంటే పీరియడ్కి మధ్యలో స్పాటింగ్, కంటిన్యూస్గా స్పాటింగ్ రావడం కానీ లేకపోతే కొంచెం హెవీగా బ్లీడ్ రావడం కానీ ఉంటుంది. లేదా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది కొంతమందికి. నార్మల్గా వెజనల్ డిశ్చార్జెస్ అందరి విమెన్కి అకార్డింగ్ టు దేర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళకి బాగా స్మెల్తో కూడిన డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. లేదు లైక్ పెయిన్ అబ్డమిన్ కానీ లైక్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్సెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. లేదా వెరీ రేర్ కండిషన్స్లో పాపం మెటాస్టేటిక్ కండిషన్స్ అంటే సర్వికల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయకుండా అది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళిన తర్వాత వాటి నుంచి వచ్చే లక్షణాలతో కూడా మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఇవి రీజన్స్ అయితే సర్వికల్ క్యాన్సర్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్క్రీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ మనం సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ అయిన దగ్గర నుంచి వన్స్ ఇన్ 3 years ప్యాప్స్మియర్ చేస్తే కనుక మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ముందర స్టేజెస్ చాలా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ స్టేజ్ దగ్గర నుంచి క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళడానికి ఒక 100% జర్నీ ఉంది. అంటే 100 నెంబర్స్ జర్నీ ఉన్నాయంటే అందులో ఆల్మోస్ట్ 3-4 నెంబర్స్ వరకు కూడా ఐడెంటిఫై చేయడానికి మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. అంటే లైక్ ఎల్సి లీజన్స్ కానీ, కార్సినోమా ఇన్ సిటు లీజన్స్ కానీ, ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్ లీజన్స్ కానీ ఇవన్నీ కూడా ప్యాప్స్మియర్తోనే సింపుల్గా ఐడెంటిఫై చేసేసేయచ్చు. ప్యాప్స్మియర్తో ఐడెంటిఫై చేయొచ్చు, లేదా చిన్న బయాప్సీతో ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ ఏమవుతుందని అంటే మనకి మెనీ టైమ్స్
గర్భసంచి తీయాల్సిన అవసరం లేకుండా కూడా ఫస్ట్ మెడికల్గా ట్రీట్ చేయొచ్చు, లేదా గర్భసంచి తీయకుండా చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ కోనైజేషన్ అవి కూడా చేసి తీయొచ్చు. అండ్ లేదు ప్రూవెన్ అయిపోయింది మీకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, మీకు ఇంకా పిల్లలు అవసరం లేదు, మీకు ఏ రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు, ఇంకా ఇండికేటెడ్ అంటే యూట్రస్ తీసి కూడా సర్వైకల్ క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ పక్కన ఏమైనా స్ప్రెడ్ ఉంది అని అంటే దానికి కూడా మనం రేడియేషన్ థెరపీ వాటితో కూడా సర్వికల్ క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. అయితే ఇవన్నీ ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎంత ఫ్రీక్వెంట్గా విజిట్స్కి వెళ్తున్నామో అన్న దాన్ని బట్టి మన ఐడెంటిఫికేషన్ కానీ మన లైఫ్ స్పాన్ అంటే ఈ క్యాన్సర్ వలన మన లైఫ్ స్పాన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే వ్యాక్సినేషన్. అన్నింటికన్నా చెప్పాలంటే వ్యాక్సినేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రివెంటివ్ స్టెప్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అసలు సర్వైకల్ క్యాన్సర్ అనగానే వ్యాక్సినేషన్ ఫర్ సర్విక్స్ అన్నది ఆ వర్డ్ కూడా వచ్చేసేయాలి. ఈ మధ్య అయితే లక్కీగా వ్యాక్సినేషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అందరికీ తెలుస్తుంది. అండ్ మన ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ 9 years of ఏజ్ గర్ల్స్ అంటే అమ్మాయిలు 9 ఏళ్ల వయసు దగ్గర నుంచి కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే లాస్ట్ ఏజ్ ఏంటి? లాస్ట్ ఏజ్ మనం 55, 56, 57 కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ఏజ్కి, ఈ 9 years ఏజ్కి, ఈ 55, 56 ఏజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే 9 years ఆఫ్ ఏజ్లో మనం సర్వైకల్ వ్యాక్సిన్ వేస్తే కనుక దాని ఎఫికసీ 95 to 96 దానిపైన దాటి ఉంటుంది. అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసేదానికి మనకి ఆస్కారం అనేది మనకి రాకుండా ఉండేదానికి, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేదాన్ని 95% అబోవ్ ఉంటుంది. అంటే విచ్ ఈజ్ వెరీ మచ్ గుడ్ పర్సంటేజ్. అంటే మన చేతిలోనే కంట్రోల్ ఉందన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ అండ్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే కొద్దీ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కనుక, అంటే లైక్ మనం ఇప్పుడు 40 years ఆఫ్ ఏజ్ మనకి సెక్షువల్ యాక్టివిటీ ఉంది, సో అప్పుడు కూడా స్టిల్ యు ఆర్ ఎ క్యాండిడేట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. కానీ ఎఫికసీ 95% కాకుండా తగ్గుతుంది. ఎంత తగ్గినా కానీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 10% ఆర్ 15%, 20% ఛాన్స్ ఉన్నా కానీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు అంటే స్క్రీనింగ్స్ అండ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మనకు ఆల్రెడీ డయాగ్నోసిస్ తెలిసింది, తర్వాత స్టెప్ ఏంటి? మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే సర్జరీ, రేడియోథెరపీ అండ్ అవసరమైతే దాని రిలేటెడ్ బ్రాంచెస్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ మెడికల్ ఎరాలో కూడా సర్వైకల్ క్యాన్సర్తో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు చనిపోతాము సర్వైకల్ క్యాన్సర్తో అంటే మనం ఏదో ప్రివెన్షన్ అయినా చూసుకోవట్లేదు, స్క్రీనింగ్ అయినా చూసుకోవట్లేదు, అంటే డయాగ్నోస్టిక్ మోడ్స్కైనా వెళ్ళటం లేదు. డయాగ్నోస్టిక్ మోడ్స్ వెళ్ళిన తర్వాత మన యాక్సెసిబిలిటీ, మనం ఎవరి దగ్గరికి వెళ్తే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది తెలియకపోతే ఈ 4 ఫ్యాక్టర్స్ కనుక మనం ఎక్కడో దగ్గర మిస్స్టెప్ వేస్తే అప్పుడు మన సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయే ఆస్కారం ఎక్కువ. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అసలు డయాగ్నోస్ చేయకుండా ఎప్పుడో 4th స్టేజ్లో మొత్తం అన్ని బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయి మన దగ్గరికి వస్తేనే తప్ప దాన్ని ట్రీట్ చేయలేని కండిషన్ అయితే కాదు. So please get yourself vaccinated and please make the society free of cervical cancer.